హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవ్కీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా మంది పిల్లలు క్యాలీఫ్లవర్ తినరు. మరి వాళ్ళకి నచ్చేలా పక్కా దాబా స్టైల్లో క్యాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? ఇది బిర్యానీలోకి, రోటీలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మరి దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పుట్నాల పప్పు అండ్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఎండుమిర్చి అండ్ కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ అండ్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. దీనికోసం కాజు, నువ్వుల్ని తీసుకోవాలి. వీటిలోనే మరీ ఎక్కువ కాకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి. దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలోకి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా ఉడకపెట్టుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారం అండ్ పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే అందులోని వాటర్ అన్నీ, అంటే కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఉంటాయన్నమాట. సో అప్పుడే మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇది మంచిగా కుక్ అయిపోయి మనం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకొని మన కొరియాండర్ని అలా పైన జల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీని వేడిగా రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే ఆహా, చాలా బాగుంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? ఇంకెందుకు లేట్, వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.